జబర్దస్త్‌లో మీరు ఎన్ని మాట్లాడినా తప్పు కాదు గానీ, మీరు ఎన్ని బూతులు మాట్లాడినా తప్పు కాదు గానీ, శివాజీ అన్ననైతే ఒక్క మాట మాట్లాడినందుకే తప్పైతే అయిపోయింది. దీన్నైతే చాలా పెద్ద దూరమైతే తీసుకుపోతున్నారు. శివాజీ గారు మంచి దుస్తులు వాడాలి, మంచి దుస్తులు ధరించాలి అని చెప్పి మంచి మాట చెప్పినందుకే కొంతమంది మహిళల వాక్యాలపై అయితే కమిషనర్ గారు అయితే విచారణ జరిపించారు. అలా అనుకుంటే విచారణ కమిషన్ గారు మీరు చాలామందిని విచారించాలండి. ఎందుకు అనంటే అసలు జబర్దస్తి చూడాలి అంటే అసలు జబర్దస్తిలో ప్రతి ఒక్కటి బూతులే ఉంటాయండి. అసలు జబర్దస్తి మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణ జరిపించండి. ఓకేనా? అలాగే ప్రతి పాట మీద కూడా మీరు విచారణ జరిపించాలి. ఫస్ట్ వాళ్ళ మీద మీరు చర్య తీసుకున్న తర్వాత శివాజీ గారి మీదనైతే చర్య తీసుకోవాలండి. ఎందుకు అనంటే అసలు జబర్దస్తిలో ఎంత కామెడీ ఉంటుందో ఆ కామెడీ వెనుక మొత్తం బూతులే ఉంటాయండి. ఒక్కసారి మీరు జబర్దస్తిని చూడండి. మీకు గంత పెద్ద బూతులు కనబడట్లేదు కానీ మంచి వస్త్రాలు ధరించండి అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పినందుకే శివాజీ గారిని అయితే మీరైతే విచారణకు పిలిచి అయితే అతన్ని చాలా ఇబ్బంది పెట్టి ఎలాంటి లేనిపోని కేసులు కూడా అతని మీద వేస్తూ అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే మంచి మాటలు చెప్పడం కరెక్ట్ కాదా అండి? కమిషనర్ గారు మీరైతే ఖచ్చితంగానైతే మీరైతే జబర్దస్తి మీద అలాగే సింగర్స్ కొంతమంది పాటలు పాడిన పాటల మీద మీరు ఫస్ట్ విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మంచి మాటలు చెప్పే వాళ్ళ గురించి కాదు, వాళ్ళ మీద కాదండి మీరు విచారణ జరిపేది. ఫస్ట్ వాళ్ళ మీదే తీసుకోండి చర్యలు.